హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈసారి మరో ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాం. ఈసారి మనం రివ్యూ చేసే ట్రైలర్ పేరు కాంతారా చాప్టర్ 1 ద లెజెండ్. సో దీని గురించి సోషల్ మీడియాలో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒకటి, రిషబ్ శెట్టి గారు ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ గారిని పెట్టుకుని తెలుగులో మాట్లాడలేదు స్టేజ్ మీద అని ఒక బ్యాక్ ఫైర్ వస్తుంటే, రెండో బ్యాక్ ఫైర్గా దీనికి ఏపీలో టికెట్ హైక్స్ రావడం అండ్ దాని గురించి ఇంకా ట్విట్టర్లో రచ్చలేదు, జరుగుతూనే ఉంది అది ఇంకా కూడా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కాంతారా ద లెజెండ్. దీని గురించి చెప్పే ముందు దీని బ్యాక్ స్టోరీ గురించి ఒకసారి చెప్తాం. కాంతారా 2022లో వచ్చింది. సో ఈ సినిమా చేసిన మ్యాజిక్ అంతా ఇంత మ్యాజిక్ కాదు. మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ నచ్చిన సినిమా. కానీ ఈ సినిమాని చూస్తే ద ఫస్ట్ 15 minutes రిషబ్ శెట్టి గారు క్రియేట్ చేసిన మ్యాజిక్ కావచ్చు, అది మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టింది. ఇంకా పెద్ద మ్యాజిక్ జరగబోతుంది ఆ సినిమా లాస్ట్లోకి. అప్పటిదాకా వెయిట్ చేయండి అని లాస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి దట్స్ బ్లోన్ అవుట్. అసలు అందరి మైండ్ పగిలిపోయింది, అసలు ఏంటి ఇలా కూడా ఉంటుందా అన్నది. సో అంత మ్యాజిక్ చేసి, సో మిమ్మల్ని కూర్చోబెట్టింది ఏంటంటే ఫస్ట్ 15 minutes కూర్చోబెట్టి, దాని తర్వాత ఆ ఊర్లో జరిగే డ్రామా అంతా నడుపుతూ 2 hours మనకు తెలియదా ఏదో జరగబోతుంది అని ఎక్సైట్మెంట్ వదిలేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో దాన్ని బ్లో అప్ చేసి వదిలేశారు. ఇంత మ్యాజిక్ చేసిన సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతుంది. అంటే అసలు కాంతారా ఎలా ఉద్భవించింది. సో దీని గురించి మాట్లాడుకుంటే అసలు కాంతారా ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు కాంతారా లెజెండ్ అన్న కాన్సెప్ట్. సో ట్రైలర్ చూశాక ఇట్స్ అగైన్ టెరిఫిక్ ట్రైలర్. రిషబ్ శెట్టి గారు ఆయనే రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆయన చేసుకున్నది. అండ్ ద నెక్స్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఈస్ డిఓపి అరవింద్ కశ్యప్ గారు. విచ్ ఎవ్రీ విజువల్ ఇన్ ద ఫిలిం ఈజ్ ఎక్సలెంట్. ట్రైలర్లో పడిన ప్రతి విజువల్ పేరు పెట్టడానికి లేదు, అలాంటి విజువల్స్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్, మార్క్ మై వర్డ్స్, ఈ సినిమా రిలీజ్ అయ్యాక అరవింద్ కశ్యప్ గారు ఈజ్ గోయింగ్ టు సమ్ అదర్ లెవెల్. అండ్ ప్రపంచం అంతా వెనకబడుతుంది. అంత బాగా చేశారు డిఓపి. అండ్ సినిమాలో కావాల్సిన సీజీ వర్క్ కావచ్చు, ఏమన్నా ఎక్సలెంట్గా ఏ ఫ్రేమ్లో ఏది ఉండాలో కరెక్ట్గా తీసుకుని దాని కలర్ కాంబినేషన్స్తో కానీ దాని లైటింగ్లో కానీ పిక్చర్ పర్ఫెక్ట్గా గుద్దేశారు. అండ్ నెక్స్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఇస్ మ్యూజిక్, అంజనీష్ లోక్నాథ్ గారు. కాంతారాలో చూసాం మ్యూజిక్, ఒక పాట మనల్ని కూర్చోబెట్టేసింది 2.5 hours, వరాహ రూపం అనే పాట. ఈసారి కూడా ఒక కొత్త కైండ్ ఆఫ్ మ్యూజిక్తో ఆ సినిమాకి సెట్ అయ్యే థీమ్లో ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్ అంతా ఎక్కడ డ్రాప్ అవుతుంది మీకు, మ్యూజిక్ కుమ్మేస్తూ ఉంటారు మ్యూజిక్ అంతా. దానితో ఈ విజువల్స్ తోడయ్యి. అండ్ మీకు ఇక్కడ వీడియోలో చిన్న బిట్లుగా పెట్టి చూపించవచ్చు ట్రైలర్, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ మచ్ యూస్ఫుల్. బికాస్ మీరు ఆ ట్రైలర్ని మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో ఆర్ టీవీలో ఫుల్ హెచ్డి స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ మ్యాజిక్ చూడగలరు. ఇక్కడ నేను పెట్టి ఇవి చూద్దాం అనుకుంటే కాని పని. మీరు వెళ్ళి ట్రైలర్ చూడండి, యూ విల్ సే దట్ అరవింద్ కశ్యప్ గారు ఇస్ సమ్ అదర్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ పాన్ ఇండియన్ డిఓపి అవుతారు. అంత బాగుంటాయి విజువల్స్. అండ్ ఆబ్వియస్లీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి గారు. ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. హీ హ్యాస్ బ్లోన్ అవుట్ కాంతారా. జస్ట్ ఆయన యాక్టింగ్తో 2.5 hours అలా పుల్ చేసి పారేశారు సినిమాని. అంత బాగా చేశారు యాక్టింగ్. మళ్ళీ ఆయనే వస్తున్నారు. అండ్ రుక్మిణి వసంత్ గారు, షీ ఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంత ప్రకారం రిషబ్ శెట్టి గారికి, రుక్మిణి వసంత్ గారికి ఏదో ఒక ట్రాక్ నడవబోతుంది. సో ఈ ట్రాక్ వల్ల ఆ ఊర్లోనో ఆ రాజ్యంలోనో ఏవో గొడవలు వచ్చి కింగ్స్ వాళ్ళు వచ్చి ఈ కాంతారా ఈ గ్రూప్ మీద అటాక్ చేయడం జరుగుతుంది అలా కనపడుతుంది. కానీ ఇది అసలు ఇంత స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఇదంతా దట్ విల్ బి మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద సినిమా. సో ఐ థింక్ October 2 రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. బికాస్ నాకు వర్క్ అవుతాయి ఇలాంటి సినిమాస్. అంటే నాకు కాంతారా 1 నచ్చింది. అంటే ఇట్స్ గుడ్. స్టార్టింగ్ 15 minutes, ఎండింగ్ హాఫ్ అన్ అవర్ నన్ను కూర్చోబెట్టేసింది. సినిమాలో ఏం జరగబోతుంది, ఇంకా ఏం హైస్ వస్తాయి, ఇవన్నీ చూస్తూ నేను వెయిట్ చేశాను. అంటే ఐ లైక్ ద ఫిలిం. సో ఇది కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను.
అండ్ మోస్ట్లీ October 2 రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా, నేను October 3rd or 4th సినిమా గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూలు ఇస్తాను. బికాస్ సినిమా రిలీజ్ అయిన 24 hours గ్యాప్ ఇచ్చి అప్పుడు రివ్యూ రిలీజ్ చేస్తాను. బికాజ్ ఈలో పీపుల్ ఎక్స్పీరియన్స్ చేసి సినిమాని బయటకు వచ్చాక మన రివ్యూలు చూశాక దే కెన్ మ్యాచ్ దేర్ ఒపీనియన్స్. ఇది కరెక్ట్ పద్ధతి అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సినిమా. అగైన్ కాంతారా ట్రైలర్ ఈజ్ ఎక్సలెంట్. చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. నేను చెప్పిన డిఓపి వర్క్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత బాగా చేశారో. సో యూ విల్ బీ ఎంజాయింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఇది కాంతారా 1 ట్రైలర్ రివ్యూ. హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ గ్లిమ్స్. అండ్ ఇంకా మంచి మంచి రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఆనెస్ట్గా రివ్యూస్ ఇస్తాము, బయాస్డ్గా కాకుండా. అండ్ బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేకపోతే ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ us. విల్ గ్రో, విల్ సేవ్ ద సినిమా. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.